హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్వివై ఎడిటింగ్స్. అందరికీ ముందుగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా విలేజ్లో ఒక పర్మిషన్ అనేటువంటి మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఉంటారు. సో వాళ్ళు కొంత అమౌంట్ సెండ్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ జరిపియండి అని చెప్పేసి అని ఉండే. సో వాళ్ళ ఫోటో చూడండి, స్క్రీన్ పైన ఇస్తా. సో వాళ్ళు చేసి ఉండే. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. సో ఇప్పుడు మేము పోయినసారి కూడా చేసినాం వీడియో. సో అదే ఇక కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇట్లా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ లాగా స్పీడ్గా వస్తలే వీడియోస్, ఎందుకంటే పిల్లలు హాస్టల్ వెళ్ళారు కాబట్టి వీడియోలు రావడం కొంచెం లేట్ అవుతుంది. సో అందుకే నేను కూడా యాక్టింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇట్లనే ఆదరించండి. బాగా ఏమంటావు? లైక్ చేయాలి, షేర్ చేయాలి, గంట కొట్టాలి, మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి. ఒకసారి మీకు ముందర చూపిస్తాం, అక్కడే ఉట్టి కొడతాం. చూడండి ఒకసారి ప్లేస్ అది కనిపిస్తుంది కదా, ఇగో ఆ ట్రాక్టర్ ఉన్న ప్లేస్లో అక్కడనే కొడతాం. పోయినసారి అయితే అక్కడనే కొట్టేసినాం, ఈసారి కూడా అక్కడనే ఉట్టి కొడదాం అని చెప్పేసి కంక బొంగులు అవి తెచ్చినాం. వేరే వాళ్ళ దగ్గర తెచ్చినాం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ప్లేస్లో చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేస్తాం. ఓకే బాయ్. మరి బాయ్, సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నా కానీ ఇక్కడ మొత్తం బురద. మా అక్క జ్వరం వచ్చింది. ఇవి అక్క ఇవే కట్టెలు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇలా గొట్టకు కానీ తీసుకోపోన్నారు. తీసుకొచ్చిన గాడ ఆయిల్ ఇంటి కాడ ఉంది. గాయస్ ఒకసారి మనం ఇది ప్లేస్ని క్లీన్ చేపిద్దాం, ఎందుకంటే పిల్లలు పడతారు. అందుకనే మా మామది ట్రాక్టరు. సో దీంతో మంచిగా క్లీన్ చేపిస్తే బాగుంటుంది కదా చూడడానికి. కూడా వచ్చినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. నేను చాలా షూటింగ్స్ చేసినాం ఇక్కడ. అరిటాకులు అక్కడ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్తున్నాం. పారవిని విన్నిగా నెక్స్ట్ గణపతి పెడతాడట. ఇక గది గది ఆడికత్తా. ఓకే రెండు అయితే మొత్తం కానీ బంక ఉంటాయి కదా అవి. తాగుతారా వాటిని? సరిపోతాయి ఇక. ఫ్రెండ్స్ అరిటాకులు తీసుకొని ఇంటికి వచ్చినాం. గాయస్ అప్పుడు ఎవరు లేకుండే కదా, అప్పుడు అందరూ పొలాల పనికి అటు వెళ్ళిండే. ఇక సాయంత్రం అయింది కాబట్టి అందరు వచ్చేసారు. జరిగి అందుకే
ఇక్కడ మా గోపికలు రెడీ అవుతున్నారు చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి స్వాతి వాళ్ళ సిస్టర్స్. వీళ్ళు చూడండి, నేను ఒక్క మాటతోటే వస్తారా నాని ఇట్లా గోపికల వేషం వేస్తారా అన్న అంతే. వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవ్వరు లేరు. సో వాళ్ళే రెడీ వచ్చేసారు. ఇగో గాయస్ బామ్మర్ వస్తున్నాడు. ఎండకెళ్ళకు దుకాణాలకు పోతున్నావా? గాయస్ మా మామ వాళ్ళు చాలా హెల్ప్ చేసారు. మేము పోయినసారి కూడా ఇక్కడనే ఈ ప్లేస్లోనే చేసినాం. మీకు ఆ వీడియోకి ఇట్లా చూడాలనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. నేను ప్రతిసారి మా ఇంటి దగ్గర ఇట్లా ప్లేస్ ఉంటుంది అన్నట్టు, ఆ ప్లేస్లోనే చేయడం జరుగుతుంది. మా కాలనీలో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు. ఇట్లా చేస్తే చాలా సెలబ్రేట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇట్లా ప్రతిసారి ఇట్లానే చేస్తున్నాం. దానికి తోడు ఆ టైంలో ఎవరో ఒకరు ఇట్లా హెల్ప్ చేస్తారు. ఇలాంటి సందడి చేసేటప్పుడు వర్షాలు రాకుండా ఉంటే బాగుంటుంది. గాయస్ మా సిస్టర్ ఇగో పిల్లల్ని రెడీ చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ లేరు, వాళ్ళందరూ కూడా పొలాల పనులు కట్టి వెళ్ళారు అన్నట్టు. ఇప్పుడైతే ఇట్లా ఎండ కొడుతుంది, అప్పటికి ఏం చేస్తుంది ఇక పిల్లలందరూ మంచి దిల్ ఖుష్లో ఉన్నారు పిల్లలంతా. ఇగో బామ్మర్ అయితే ఎప్పుడూ రెడీ అయ్యిండు, ఇంకొక పిల్లర్ రాలేదు, వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నాం. నాకైతే ఒకటే భయం అవుతుంది, ఎందుకంటే ఇంత మంచి చేసిన వర్షం గిట్ట వచ్చింది అనుకో గంగలు కలుతుంది మొత్తం, అదే భయం అవుతుంది. వర్షం కొట్టకపోతే మంచిగా ఉంటుంది ఇలా అందరు వచ్చినందుకు. మనం ఏదైనా సెలబ్రేట్ చేసినప్పుడు ప్రకృతి గిట్ట కరుణించకపోతే గంగలు కలుస్తుంది అది. ఎందుకంటే ఏదైనా పెళ్లి కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ మనం గ్రాండ్గా చేస్తాం. అది అనుకోని సిచ్యువేషన్లో వర్షం కానీ గాలి కానీ వచ్చినప్పుడు అదంతా తారుమారు అయిపోతాయి. అందరూ మనకు రిలేటివ్స్ వాళ్ళు వచ్చినా అంత డిసప్పాయింట్ అయిపోతుంది. ఈ పిల్లలకు కూడా అంతే. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో ఈ పిల్లల మొహంలో ఆనందం అంతా పోతుంది అన్నట్టు. ఇగో ఈ పాప మన స్వాతి వాళ్ళ సిస్టర్. వీళ్ళు 3 మెంబర్స్ అన్నట్టు. ఈమె అందరికంటే చిన్నది, ఇంకొకరు ఉన్నారు. మా అక్క ఏం చేస్తున్నారంటే 1 by 1 ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వస్తుంది. ఎందుకంటే అందరు ఫీల్ కాకుండా అందరు ఒకే విధంగా ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి అందరికీ ఇట్లా ఎవరు ఫీల్ కావద్దని చెప్పేసి అందరికీ ఈక్వల్గా పెడుతుంది. అందుకనే కొంచెం లేట్ అవుతుంది. ఇగో లోపల నుంచి వస్తారు, ఎందుకంటే మీకు కూడా ఊకే వెయిట్ చేపిస్తే బాగుండదని చెప్పేసి ఇక తొందరగా మొదలు పెడదామని చెప్పేసి చేస్తున్నాం. ఆ పిల్లలకు వస్తలేరు, రారా అంటే సిగ్గుపడుతున్నారు. చూడండి మెల్లిగా వస్తుంది ఇషిక. గోపికలు ఈసారి బాగానే మంది ఉన్నారు, కానీ ఇంకా పిల్లలు ఉండే వాళ్ళకి మరి చెప్పలేదో ఏమో మా సిస్టర్ వాళ్ళు రాలేదు. ఇంకొక 3 members 4 members ఉండే, సో వాళ్ళు రాలేదు. పోయినసారి అయితే వచ్చిర్రు వాళ్ళందరూ. సో ఇక వస్తున్నారు చూడండి. కృష్ణుని గెటప్ అయితే బామ్మర్దును మా తమ్ముడు వేసిర్రు. సో వాళ్ళు ప్రతిసారి అంటే పోయినసారి కూడా వాళ్ళిద్దరు వేసిర్రు. ఓన్లీ 2 members. మా విలేజ్లో మేమే ఫస్ట్ టైం ఇట్లా ఉట్టి కొట్టుడు అంటే తెలిసి లేకుండా ఇట్లా చేస్తున్నాం. అంటే మాకు అవగాహన లేదు, అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల మేము ఇట్లా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ యొక్క ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పైన అవగాహన ఉంటే ఇంకా ఎలా చేయాలో కింద కామెంట్ చేయండి. సో అలా మేము చేస్తాం. అంటే మాకు చెప్పేవాళ్ళు లేరు, సో మాకు తోచిన విధంగా మేము ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. మా విలేజ్లో అయితే ఎటు చేయరు, ఒక దసరాబాద్లో చేస్తారంటారు. మేము ఎప్పుడూ అటు వెళ్ళలేదు. దసరాబాద్ పెరకపల్లి అని మా ఊరు దగ్గరే, సో అక్కడ చేస్తారంటూ. ఎప్పుడు మేము వెళ్ళలేదు, వెళ్ళి చూస్తేనేమో తెలుస్తుంది ఇట్లా చేస్తారు అన్నట్టు, కానీ మాకు తెలియదు. సో మాకు తోచిన విధంగా మేము ఇట్లా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు హ్యాపీనెస్ ఫీల్ అవుతారు, చాలా ఒక మెమోరీగా ఉండిపోతుందని చేయడం జరుగుతుంది. మా షాన్ చూడండి దాంట్లో ఏముంది, అందులో ఏమి ఇచ్చారని చూస్తున్నది. మనం కన్ఫర్మ్స్ ఇలాంటి పండుగలు చేయాలి, సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు వేస్తేనే నేటి తరాలకు ఇట్లా ఉంటుంది అన్నట్టు. సాంప్రదాయాలు సంస్కృతి అవగాహన మనం ఇట్లా చేస్తేనే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. మనం పిల్లలకి ఎప్పటికప్పుడు మన పండుగల యొక్క విశిష్టత, మన సంస్కృతుల గురించి ఎప్పుడు తెలియజేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు మనిషి పుట్టిన తర్వాత భగవద్గీత అనేది కన్ఫర్మ్ చదవాలి. ఎందుకంటే అది కులం మతం అనేది దానికి సంబంధం లేదు. మనం ఎలా జీవించాలో అనేది నేర్పుతుంది భగవద్గీతలో. ప్రతి దానికి సొల్యూషన్ తెలుపుతుంది. మీరు ఖచ్చితంగా భగవద్గీత చదవడానికి అయితే ప్రయత్నించండి కన్ఫర్మ్. పిల్లలు లాంటి ఫెస్టివల్స్కు బతుకమ్మ ప్లస్ వినాయక చవితి వంటి ఫెస్టివల్కు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే పండుగల కంటే ఏమో కానీ ఈ పండుగలకు చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉట్టి కొట్టిద్దాం. ఓ మావోడు కింద తట్టుకొని పడ్డాడు పాపం.
కింద పడ్డ పిల్లాడే ఉట్టి కొట్టేసిండు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం చేసే పనిలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తిరిగి ప్రయత్నిస్తే 100% సక్సెస్ అవుతుంది. మనం చేసే ఏ పనైనా మధ్యలో వదిలేయకూడదు, చేస్తూ పోవాలి, సక్సెస్ అదే వస్తుంది పక్కా. జారి పడలా తమ్ముడు, ఎక్కువ మెమొరీ ఉంటుంది ఎప్పటికైనా కదా. ఆల్రెడీ వాళ్ళ పడ్డది ఉంది, ఇంట్లో పడ్డది ఉంది, వీడు పడ్డది ఇంట్లో ఉంది, అది తట్టుకొని పడ్డాడు. మన క్రికెట్ గాల ఇట్లా ఉండాలి మెమొరీ, ఒకప్పుడు నేను పడ్డా అని ఆడు పడ్డాడు పాపం తట్టుకొని. గాయస్ ఉట్టి కొట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇగో ఇంకొక అబ్బాయి వచ్చింది చూడండి, చిన్నగా క్యూట్గా ఉన్నాడు కదా. వీళ్ళందరూ కూడా మా కాలనీ, అంటే మా సరౌండింగ్ అంతా చాలా అంటే చాలా మంది పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలే మొత్తం కూడా. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు కనిపిస్తారు కదా, వాళ్ళ అమ్మ నాన్న పనిలో కట్టి వెళ్తే సో వాళ్ళే ఇట్లా చీరలు కట్టుకొని కాస్ట్యూమ్స్ పెట్టుకున్నారు. అసలు చాలా గ్రేట్ పిల్లలు, వాళ్ళే సారీ కట్టుకున్నారంట. ఎవరైతే ఉట్టి కొట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఈక్వల్ ఇచ్చిన డబ్బులు, ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అనేది ఇవ్వలేదు. సో ఎందుకంటే ఉన్నదే ఇద్దరు కాబట్టి వాళ్ళకు మళ్ళీ పాపం అంటే సాడ్గా, అంటే అయ్యో వాళ్ళకి అన్ని వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి అన్నట్టు ఫీల్ అవుతారని చెప్పేసి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు మేము స్పాన్సర్ చేసినవి కాదు, మీకు ఫస్ట్లో చెప్పిన కదా పల్లికొండ పరమేశ్వర్ అటువంటి మా ఇంటి దగ్గర అతను, వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. సో వాళ్ళు స్పాన్సర్ చేసిర్రు, ఇట్లా ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ చేస్తారు కదా అని చెప్పేసి డబ్బులు వాళ్ళు సెండ్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లికొండ పరమేశ్వర్ గారు. ఇట్లనే ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, కామెడీ రూపంలో కానీ ఎమోషనల్ రూపంలో కానీ విలేజ్ కంటెంట్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.